అది మనకైతే షాప్ అయితే పడింది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రౌడ్ ఫిషర్. మనమైతే మళ్ళీ అయితే కృష్ణారావుకి ఫిషింగ్ వచ్చానమాట. 5 ఫీడర్లు అయితే వేద్దాం, ఏం చేపలు పడతాయి అయితే చూద్దాం. ఏం చేప ఇది? ఒండ్రాయి మోస. అందులో బాగా బ్లడ్ కారిపోతుంది. సో గైస్, మన ఫస్ట్ ఫిష్ అనమాట. గుండ్రాయి మూసి పడింది. ఇంకేమైనా చేపలు పడతాయి చూద్దాం. ఇది ఒక 1/2 కిలో పైన ఉంటుంది. రైట్. సో గైస్, మనకు ఇంకో ఫిష్ పడింది, లాగిందనమాట. లాగలేకపోతుంది, చిన్నదే. అయింది చిత్ర వెళ్ళబడింది గైస్. చూద్దాం ఇంకేం పడతాయి చూద్దాం. जैकेट में लग रही ఏం సైడ్కి వెళ్ళినట్టుందిగా. చిన్నది అనుకుంటా, చిన్నది. ఉందా లేదా? ఉందలే, బాగా చిన్నది. నేను కొత్త అంత ఉంది చూసావు, ఇది కొత్త అంత ఉంది, వదిలేద్దాంలే దీన్ని.
అసలు చూడు ఎంత ఉంది ఇది, పిల్ల బుట్ట పిల్ల. ఇది వచ్చి తినేస్తుంది మేతని, భయం లేదు. పిల్ల అంత ఉంది ఇది. రిలీజ్ చేసేద్దాం. అన్నపడు ఇవి చేరినట్టు ఉన్నాయి బాగా. చేప అయితే పడింది మనకి. పెద్ద ఇది కొంచెం అనుకుంటున్నా. చూద్దాం పెద్దదా చిన్నదా. పెద్ద అనుకుంటే చిన్నదే, మరి అంత పెద్ద ఏం కాదు. ముప్పావు కిలో ఉంటుంది. పావు కిలో ఉంటుంది గైస్, దగ్గర దగ్గర ముప్పావు కిలో. రైట్, ఆ పలు అయితే వేసేసుకున్నాం. ఓహ్, దాపా కిందకి పోతుంది. ఇది ఇరుక్కొని బయటికి రావట్లా. లోపల పావు కిలో ఉంటుందిలే. ముక్కులో గుచ్చుకుంది, రక్తం ఎలా కారుతుందో. అయిపోయిందమ్మా. ముళ్ళు రాట్లా, బాగా ఎక్కేసింది. ఎత్తుగా ఇప్పంటే కమ్మా, ఏంటి ఎక్కువగా వచ్చిందిలే. మనకైతే షాప్ అయితే పడింది. హండ్రెడ్ 100% పెద్ద ఇదైతే. మామూలు చూద్దాం, ఎంత పెద్ద చూద్దాం. సైడ్కి వెళ్ళిపోతుంది. అమ్మ బాగా పెద్ద ఏమనుకున్నా, మరి అంత పెద్ద కాదులేండి. కాకపోతే బలంగా లాగుతుంది. రాగండి. పావు కిలో దగ్గరగా ఉండొచ్చు, 1/2 కిలో పైన అయితే ఉంటుంది పక్క. జస్ట్ ఇక్కడ తోలుకైతే వేసుకుంది, కానీ బాగా గట్టిగా వేసుకుంది అనమాట. రావట్లా.
రైట్ బాగానే పడింది గాయస్. ఫైనల్ ఈరోజు అప్లై అయితే వేసేసుకుందాం. రైట్ బాగానే పడింది. కేజీ ఉంటుంది అనమాట ఇది, చూసారా? ఓకేనా, ఇంకేం చేపలు పడతాయి చూద్దాం. బంగారం ఫ్రెండ్స్, చేప అయితే పడింది, తిప్పింది అనమాట. వీడియో అది వర్క్ అవలా తీయడానికి చూద్దాం. పోయిందే ఏంటి, ఎంత లూజ్ అయిపోయింది నాకే అర్థం కాల. ఉంది ఉంది ఉంది, ఎంత తెలుగు వచ్చేస్తుంది. ఏదో లాగిన, అరే పోయింది, అరే యార్ పోయింది గాయస్, చేప పోయింది. సో ఫ్రెండ్స్, మనకి కృష్ణా నదిలో ఈరోజు పడిన చేపలు అయితే ఇవే అనమాట. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.